వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి న్యూ నోటిఫికేషన్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేయాలి, మిగతా అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఖాళీలు ఉన్నాయి, ఏ జోన్లో ఉన్నాయి, మల్టీ జోన్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఈ నోటిఫికేషన్ మీరు గమనించినట్లయితే టీఎస్పీఎస్సీ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గమనించవచ్చు 8/2022 అనే నోటిఫికేషన్ ఇది. ఓకే, సో 2022లో వచ్చినటువంటి 8th నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ మీరు ఇక్కడ గమనించవచ్చు, August 4th ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే August 17 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, August 17 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు 6/9/2022 అంటే సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 6 అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోకండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉద్యోగం పేరు వచ్చేసి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో ఇది మల్టీజోన్ 1లో 28 ఖాళీలు, మల్టీజోన్ 2లో 25 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్ 1లో 2లో ఏ జిల్లాలు ఉంటే మనం తర్వాత మాట్లాడదాం. ఏజ్ గురించి మాట్లాడితే 18 నుంచి 44 సంవత్సరాల లోపున వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. శాలరీ 45,000తో స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు 50,000తో స్టార్ట్ అవుతుంది అనమాట, మొత్తం హెచ్ఆర్ఏడి అని కలుపుకొని అనమాట. ఓకే, సో మంచి ఉద్యోగాలు ఇవి అండ్ మంచి శాలరీ ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇక్కడ మనం ఒక్కసారి క్వాలిఫికేషన్ చూద్దాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఇంతకుముందుకు వేరే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినటువంటి 2022 నోటిఫికేషన్లో కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి క్లియర్గా పేర్కొన్నారు. సో ఇండియాలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే మీ దగ్గర ఒక డిగ్రీ అయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది. డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళకు కూడా ఇక్కడ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏజ్ మనం మాట్లాడాం కదా, 18 నుంచి 44 సంవత్సరాలు. సో 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దాంతోపాటుగా ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఏదో రంగానికి చెందిన వాళ్ళైతే మీకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 49 సంవత్సరాల లోపున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎన్సీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సర్వీస్ ఆధారంగా వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 years రిలాక్సేషన్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకున్నటువంటి అంశం. నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే ₹200 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు 120 ఉంటుంది, మొత్తం 320. అయితే ఈ 120 రూపీస్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అన్ఎంప్లాయ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో మీకు టీఎస్పీఎస్సీ 1 time రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఎంప్లాయా అన్ఎంప్లాయ్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు అన్ఎంప్లాయ్ అని పెడితే 120 ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఎంప్లాయీస్ కూడా దీన్ని పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మీకు అక్కడ మీరు టీఎస్పీఎస్సీ 1 time రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చేసుకోండి. అదేవిధంగా ఏదైనా డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసిన తర్వాత ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా, అండ్ అక్కడ ఎంత ఫీజు కనబడితే అంత ఫీజు అయితే మీరు పే చేయండి. సో ఎలాంటి టెన్షన్ లేదు, ఆన్లైన్లో పే చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ అని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు ముందుగానే. సో మీరు ఇక్కడ గమనించుకోవచ్చు ఒకసారి. అండ్ ఎలా అప్లై చేయాలి అవన్నీ కూడా ఇక్కడ ఒకసారి ఇచ్చారు. 1 time రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నువ్వు చేసుకోవాలి. 1 time రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎవరైతే చేసుకోలేదో కొత్తగా చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలో అవన్నీ కరెక్ట్ ఉన్నాయో చూసుకొని ఆన్లైన్లో దీన్ని డైరెక్ట్గా మీరు అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ helpdesk tspsc@gmail.comకి మీరు మెయిల్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి మీరు కాల్ కూడా చేయొచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే. ఓకేనా, సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 అంటున్నారు సార్ అని చాలామంది నాకు అంటే వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. సింపుల్ సార్, ఇక్కడ కొన్ని జిల్లాలను మల్టీజోన్ 1, మల్టీజోన్ 2గా విభజించారనమాట. మీరు వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీ జిల్లా దేని కిందకి వస్తుంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ మల్టీజోన్ 1లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మీరు గమనించవచ్చు, మల్టీజోన్ 2లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అన్ని డిస్ట్రిక్ట్స్ చదవట్లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన కొరకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెం చెందినవారు అనుకోండి, మీరు మల్టీజోన్ 1కి వస్తారు. మల్టీజోన్ 1 ఉన్న పోస్టులకు మీరు పోటీ పడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మిగతా ఆల్రెడీ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇది ఓకే, ఇది మల్టీజోన్ 1ది స్క్రీన్ షాట్, మల్టీజోన్ 2కి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనము ఒక్కసారి ఖాళీల గురించి మాట్లాడదాం. ఓవరాల్గా మొత్తం 53 ఖాళీలు ఉన్నాయి. 53 ఖాళీలలో ఉమెన్స్కి 24 ఖాళీలు, జెంట్స్కి 29 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మల్టీజోన్ 1లో 28 ఖాళీలు, మల్టీజోన్ 2లో 25 ఖాళీలు ఉన్నాయి. మీరు గమనించవచ్చు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబీ, సిడి,
ఎస్సీ ఎస్టీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటిది ఇక్కడ గమనించి మీరు కాంపిటీషన్ అంచనా వేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ సిలబస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఎగ్జామ్ అనేటువంటిది 2 పేపర్స్లో ఉంటుందండి. పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీస్ ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. 150 నిమిషాల సమయం ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా. పేపర్ 2 గమనించినట్లయితే 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 నిమిషాల సమయం ఉంటుంది. మార్కులు మాత్రం 300. అంటే పేపర్ 2లో అర్థమెటిక్ మెన్సురేషన్లో మనకు ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా మనకు 450 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. పేపర్ కూడా మనకి ఏదైతే పేపర్ 1, పేపర్ 2 ఇక్కడ జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీస్ కానీ అర్థమెటిక్ మెన్సురేషన్ కానీ మనకు తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో పేపర్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ ఏదైతే ఉందో అది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అయితే మేము అడుగుతామని అయితే ముందే పేర్కొంటున్నారు. కాబట్టి ఎస్ఎస్సి లెవెల్లో ఉన్నటువంటి అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. సిలబస్ని మనం మాట్లాడదాం. సిలబస్ మీరు గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ మనకు కామన్గా ఉండేదే. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ అవన్నీ కానీ, ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ కానీ ఇవన్నీ మీకు కామన్గా ఉంటాయి. సోషో ఎకానమీ సంబంధించినటువంటి తెలంగాణ కల్చర్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రీజనింగ్ అనేటువంటిది సెకండ్ పేపర్లో యాడ్ చేయకుండా ఇక్కడ అంటే అర్థమెటిక్ మెన్సురేషన్ అనేటువంటిది పేపర్ 2లో ఉంది కదా. రీజనింగ్ చూడండి, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఉంది. అండ్ బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ అని కూడా ఉంది. కాబట్టి మనం కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ రీజనింగ్ నుంచి పేపర్ 1లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ 1 అంటే చెప్పాను కదా, జనరల్ అబిలిటీస్, జనరల్ స్టడీస్లోనే మనకు క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అర్థమెటిక్ మెన్సురేషన్కి సంబంధించినటువంటి సిలబస్ క్లియర్గా చెప్పారు. 10th క్లాస్ లెవెల్లో పేపర్ ఉంటుందని. సో 10th క్లాస్లో ఉన్నటువంటి అర్థమెటిక్ సిలబస్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ ఉంటుంది, రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం ఉంటుంది, పాలినామిల్స్ అండ్ ప్రోగ్రెషన్ ఉండడం జరుగుతుంది. సో ఈ పాలినామిల్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్జిబ్రా ఉంటుంది కదా, ఆల్జిబ్రా మొత్తం కూడా మనకు పాలినామినల్స్ కిందకి రావడం జరుగుతుంది. సెట్స్ అంటే సమితులు ఉండడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే త్రిభుజాలు, చతుర్భుజాలు వీటికి సంబంధించినటువంటి వైశాల్యాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉన్నాయని చెప్పారు. జియోమెట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఉంటుంది. తర్వాత 3D జియోమెట్రీ కూడా మనకు ఉండడం జరుగుతుంది. సర్కిల్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి సరళ రేఖలు వాటికి సంబంధించినటువంటి రూల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇవి 8th క్లాస్లోనే ఉంటాయి. మీకు అంటే తెలంగాణ టెక్స్ట్ బుక్ చూస్తే మీకు ఐడియా అవుతుంది మ్యాథ్స్ అయితే. సో ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఇవి 300 మార్కులకు ఉండేటువంటి సిలబస్. చాలా మంచి సిలబస్ అనమాట. కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అని కూడా మీకు నోటిఫికేషన్లో చూడొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే హాల్ టికెట్స్ అయితే ఎగ్జామ్కి 7 days ముందు వస్తాయన్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవి ప్రజెంటు. ఇది మ్యాక్సిమం వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెడతామని అనుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ద ఎగ్జామినేషన్ లైక్లీ టు బీ ఆబ్జెక్టివ్ టైప్ మంత్ హెల్డ్ బి ఆఫ్ December 2022. ఎగ్జామ్ అనేటువంటి డిసెంబర్లో ఉంటుందండి. అంటే మీకు ఆల్మోస్ట్ 4 months టైం వస్తుంది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం కొరకు. అండ్ దీంతో పాటుగా మనం గమనించినట్లయితే ఎగ్జాక్ట్ డేట్స్ అయితే తర్వాత చెప్తామని అయితే చెప్పడం జరిగింది. దాదాపు డిసెంబర్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో అక్కడ టైం ఆధారంగా, అప్లికేషన్స్ ఆధారంగా అది కంప్యూటర్ బేస్డా లేదంటే ఆఫ్లైన్ బేస్డ్ అనేటువంటిది మేము తర్వాత అనౌన్స్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇలా ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.